వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేటప్పుడు మనం ఒక కొత్త ఎయిర్ డ్రాప్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇది ఒక ఎయిర్ డ్రాప్ అనే కన్నా ఇది ఒక వాలెట్, మనకి హాట్ వాలెట్ ఎలాగున్నాయో సేమ్ అలాగే ఇది ఒక వాలెట్ ఎయిర్ డ్రాప్ అనమాట. యాప్ పేరు వచ్చేటప్పటికి ఎరీ వాలెట్. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. ఎలా సైన్అప్ చేయాలి అనేది కూడా ఫుల్ డీటెయిల్గా అయితే మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇంకా మనం అయితే లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గ్యాస్ కింద డిస్క్రిప్షన్లో అయితే యాప్కి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది. అలాగే యాప్కి సంబంధించిన రిఫరల్ కోడ్ కూడా ఉంటుంది. మీరు రిఫరల్ కోడ్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మాత్రం మనకైతే సైన్ అప్ బోనస్ కింద 50 ఎరీ పాయింట్స్ అనేవి మనకైతే వస్తాయి. అవి మనకైతే వాళ్ళు డైరెక్ట్ మనకైతే కాయిన్ని మనం మైన్ చేస్తున్నాం కాబట్టి మనమైతే ఎక్కువ కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఎయిర్ డ్రాప్కి సంబంధించి కూడా Q1 అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. 2025 అంటే నాకు తెలిసి ఫిబ్రవరి, మార్చ్ ఈ లోపల అయితే మనకైతే విత్డ్రావల్ అనేది కూడా మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరైతే రిఫరల్ కోడ్ మాత్రం తప్పనిసరిగా యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడే మీకు 50 ఎరీ పాయింట్స్ అనేది వస్తాయి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే యాప్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకైతే టెస్ట్ నెట్ అనేది మనకైతే స్టార్టింగ్ అయితే ఉంటుంది. అలాగే మెయిన్ నెట్ చూసుకున్నట్లయితే కమింగ్ సూన్ అయితే ఉంది. మనకైతే టెస్ట్ నెట్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని అయితే లాగిన్ చేయమంటుంది. ఇక్కడ మనకి అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసేయండి. సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన అగ్రీ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టు మనకైతే టోటల్గా 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 3 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పుడు మనకైతే అగ్రిమెంట్స్ అనేవి అగ్రి చేయడం. నెక్స్ట్ కొట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనైతే ఈమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పాస్వర్డ్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరైతే కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈమెయిల్ అన్నీ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రెఫరల్ కోడ్ ఫ్రెండ్స్. రెఫరల్ కోడ్ అయితే కంపల్సరీగా అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. నా డీటెయిల్స్ మొత్తం అయితే ఇచ్చేసి రెఫరల్ కోడ్ కూడా ఎంటర్ చేసి నేనైతే సైన్ అప్ అయితే అయిపోతాను.